పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూల జాతర చేస్తుందా. 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 99% రికవరీతో సాలిడ్ గా అయితే హోల్డ్ చేశారు మన ప్రభాస్ అన్న. ఇంకా డే 9 కి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ అన్న కల్కి చిత్రం వసూలు ఎంత అసలు తెలుసుకుందామా పదండి. మరి అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 lakhs అనే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే డే 9 లోకి అయితే అడుగు పెడతాం అయితే జరిగింది భయ్య. డే 9 కి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే డే 8 కంటే వసూలు కాస్త తగ్గాయి గాని మరీ హెవీ డ్రాప్ అయితే లేదు. ఇది నిజంగా చాలా గొప్ప మ్యాటర్ గా చెప్పుకోవచ్చు. సినిమా స్టడీగా లాంగ్ రన్ అయితే కొనసాగిస్తుంది. ఇది పాజిటివ్ టాక్ వలన ఈవినింగ్ షోలకు వచ్చేసరికి కల్కి చిత్రాన్ని ఫ్యామిలీ ప్రేక్షకులు యూత్ కూడా బాగా ఎగబడుతున్నారు. ఇంకా మార్నింగ్ షోలకి మినిమం ఆక్యుపెన్సీ మెయింటైన్ అవుతుంది కానీ నైట్ షోలకు వచ్చేసరికి మాత్రం సాలిడ్ ఆక్యుపెన్సీ. చెప్పాలంటే మార్నింగ్ మ్యాట్నేల కంటే ఈవినింగ్ నైట్ షోల గ్రోత్ డబల్ మార్జిన్ తో ఉంది. డే 8 బాక్స్ ఆఫీస్ వద్ద 21 కోట్ల షేర్ వస్తే డే 9 కి వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద 16 కోట్ల వరకు షేర్ అయితే టచ్ చేసుకుంటుంది. 30 to 40% ఆక్యుపెన్సీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మెయింటైన్ కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 55% ఆక్యుపెన్సీ అయితే మెయింటైన్ చేసుకుంటుంది. డే 9 కూడా దుమ్ము లేపిందని చెప్పాలి. 16 కోట్ల వరకు షేర్ కన్ఫర్మ్ కాగా 31 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ అయితే ఈ రోజు అందుకుంటుందని ట్రేడ్ అయితే గట్టిగా చెబుతుంది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డే 9 కి వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద 4 కోట్ల 70 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ రేంజ్ లో ర్యాంపేజ్ అంటే ప్రభాస్ అన్న అయితే కుమ్మేస్తున్నారని చెప్పాలి. 9 రోజుల్లో ప్రభాస్ అన్న కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రాబట్టింది భయ్యా అంటే 386 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా అమ్మింది 372 కోట్లకి. అంటే సినిమా 13 కోట్ల వరకు లాభాలను అయితే తెచ్చి పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 776 కోట్ల వరకు గ్రాస్ అయితే టచ్ చేసుకుంది ప్రభాస్ అన్న కల్కి చిత్రం. 9 రోజులకు గాను సినిమా జోరు చూస్తుంటే 1000 కోట్ల చిత్రంగా కూడా అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ కల్కి చిత్రం డే 9 బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితిపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. మరి ప్రభాస్ అన్న కల్కి చిత్రం మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ప్రభాస్ అన్న కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.